హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ప్రతి హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే క్రిస్పీ దోశని, అలాగే కొబ్బరి చట్నీని మనం ఇంట్లోనే ఒరిజినల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారు అంటే ఈ ఒక్క వీడియో చాలు, మీరు కావాలంటే 100% హోటల్ కూడా రన్ చేసేయచ్చు, అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే దోశని అండ్ చట్నీని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను దోశల పిండిని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా రేషన్ బియ్యాన్ని వేసుకోండి. మీరు ఖచ్చితంగా ఈ దోశ కోసం ఇలా రేషన్ బియ్యాన్ని వేసుకుంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. మీరు ఇవన్నీ కొలుచుకోవడానికి ఒక గిన్నెను కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి, అప్పుడే మీకు మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి అన్నమాట. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మెంతులు. ఇవన్నీ వేసుకొని వీటిని శుభ్రంగా 4-5 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని ఈ బియ్యం పప్పుల్ని ఒక 4-5 గంటల సేపు నానపెట్టుకోండి. అంతకన్నా ఎక్కువసేపు నానపెట్టకూడదు. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా మనకి బియ్యం పప్పులు చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక చిన్న గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు కొద్దిగా లావుగా ఉండే అటుకులను వేసుకొని ఈ అటుకులను కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని ఈ అటుకులను మాత్రం జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు నానపెట్టుకోండి. సో నేను ఇక్కడ 10 నిమిషాల పాటు అటుకులు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా అటుకులు మనం పోసిన నీళ్ళన్నీ కూడా పీల్ చేసుకొని ఇలా చక్కగా మెత్తగా నానిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యం మినపప్పులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యం మినపప్పులోకి మనం 10 నిమిషాల ముందు నానపెట్టుకున్న అటుకులను వేసుకొని ఇవన్నీ కూడా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దోశల పిండిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి మీ మిక్సీ జార్కి సరిపడా ఈ బియ్యం పప్పుల్ని అటుకులను వేసేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకొని ఈ పిండిని కొంచెం బరకగా రవ్వలాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. మరీ పిండిని మెత్తగా గ్రైండ్ చేసేసారంటే మీకు దోశ అనేది అంత క్రిస్పీగా రాదనమాట. అలాగని మరీ బరకగా గ్రైండ్ చేశారంటే దోశ గట్టిగా వచ్చేస్తుంది. అందుకని సన్న రవ్వలాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా ఇలా సన్న రవ్వలాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పును కూడా గ్రైండ్ చేసేసుకొని ఈ పిండిని కూడా ఇదే గిన్నెలోకి వేసేసుకొని ఈ పిండిని ఖచ్చితంగా మీ చేత్తోనే ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. గరిటెతో కలపడం కన్నా కానీ ఇలా చేత్తో కలుపుకుంటేనే పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి కనీసం ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. మీరు ముందు రోజు నైటే ఈ పిండిని చక్కగా గ్రైండ్ చేసుకున్నారంటే నెక్స్ట్ డే ఉదయానికే మీకు చక్కగా దోశ వేసుకోవడానికి పిండి రెడీ అయిపోతుంది అనమాట. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ పిండిని గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా పిండి మనకి ఎంత చక్కగా పొంగిందో చూసారా. ఇలా పొంగితే దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నారని అర్థం. దోశ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా పొంగిన పిండిని గరిటెతో ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. మీరు ఎలా పడితే అలా కలిపేశారనుకోండి ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి దోశ మనకి గట్టిగా వచ్చేస్తుంది అనమాట. అందుకని నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకొని ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీరు చక్కగా 3-4 రోజుల పాటు ఈ పిండితో దోశలు వేసేసుకోవచ్చు. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే దోశ మనకి మంచి రంగులో రావడం కోసం ఇందులోకి 1 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేయడం వల్లనే మనకి హోటల్ దోశలు అలా మంచి కలర్లో గోల్డెన్ కలర్లో వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నేను ఇక్కడ గ్రైండ్ చేసిన పిండిలో నుంచి సగం పిండిని తీసుకొని ఆ సగం పిండికి ఏమేం కావాలో చూపిస్తున్నాను. మీరు మొత్తం పిండిని ఒకేసారి కలుపుకునే పని అయితే ఇక్కడ నేను చూపించిన ఈ రవ్వ చక్కెరని డబల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ వేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా ఈ రవ్వ, చక్కెర అలాగే ఉప్పు ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇవన్నీ కూడా పిండిలో ఇలా చక్కగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని
పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో గరిటె జారుగా ప్రిపేర్ చేసుకోండి. ఇది మనకి దోశ వేసుకోవడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మనం ఇందులో బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా, ఈ బొంబాయి రవ్వ అనేది కొద్దిగా లైట్గా నానాలన్నమాట. నానితేనే మీకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అందుకని ఒక 5 నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోండి. ఈలోపు నేను మీకు హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసి సింపుల్ టేస్టీ కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించేస్తాను. ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక అరచిప్ప వరకు కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను. పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటేనే మీకు ఈ చట్నీ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి అరచిప్ప కొబ్బరికి 4-5 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. అలాగే ఒక చిన్న ముక్క చింతపండును వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువగా వేసుకున్నారంటే చట్నీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. జస్ట్ కొంచెం వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 4-5 వరకు పచ్చిమిర్చిని వేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ చట్నీని కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఈ చట్నీ అనేది గ్రైండర్లో వేసినట్టే చాలా టేస్టీగా వస్తుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీలో ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 తాలింపు దినుసులను వేసేసుకొని ఈ తాలింపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోండి. సో తాలింపు గింజలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసి ఇలా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసుకొని ఈ తాలింపుని కొద్దిగా వేయించుకోండి. తాలింపు కొద్దిగా వేగిన తర్వాత చివరిగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, ఎంతో సింపుల్గా హోటల్లో ప్రిపేర్ చేసే టేస్టీ చట్నీని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ టిఫిన్లోకైనా కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇడ్లీలోకైనా, రవ్వ దోశలోకైనా, మైసూర్ బొండాలకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనం చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఈ దోశల పిండి కూడా చక్కగా సెట్ అయిపోయి ఉంటుంది. ఇందాక మీరు కలుపుకున్న దానికన్నా కానీ దోశ పిండి చూసారా ఇలా కొంచెం చిక్కబడి ఉంటుంది అనమాట. ఇది అసలు మనకి పర్ఫెక్ట్ దోశల పిండి అంటే. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ దోశల పిండితో ఇంకా నీళ్ళేమీ ఎక్స్ట్రాగా వేసుకోవద్దు. రవ్వ నానిన తర్వాత ఈ దోశల పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనకి దోశల పిండి రెడీగా ఉంది కదా, ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ఈ నీళ్ళన్నీ కూడా శుభ్రంగా తుడిచేసేయండి. ఇలా చేయడం వల్ల పెనం శుభ్రంగా క్లీన్ అయిపోయి మనకి దోశ అనేది పెనానికి అతుక్కొని చక్కగా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఈ స్టెప్ అనేది అస్సలు స్కిప్ చేయొద్దు. సో ఇలా పెనాన్ని క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఇలా ఒక గరిటె వరకు వేసుకొని మీకు ఎంత వీలైతే అంత పలుచగా ఈ దోశను వేసుకోండి. మీరు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మీకు దోశ అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని దోశను స్ప్రెడ్ చేసుకున్నారంటే దోశల పిండి గరిటెకి అతుక్కొని వచ్చేస్తుంది. అందుకని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా దోశని చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండంతా కూడా ఆరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే దోశను కాల్చుకోండి. సో దోశ పైన పిండంతా కూడా ఇలా చక్కగా తడారిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ దాకా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఈ నూనెని ఈ దోశ అంతా కూడా ఈవెన్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశ మనకి అన్ని చోట్ల కూడా క్రిస్పీగా వేగుతుంది అనమాట. సో నూనెని ఇలా అప్లై చేసుకున్న తర్వాత దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా చక్కగా ఈవెన్గా కాలే విధంగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. గోల్డెన్ కలర్లో కాలిన తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. అంతే, దోశ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా, చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మీకు కావాల్సిన దోశలు వేసుకోండి. కాకపోతే ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు ఫస్ట్ దోశకి ఏ విధంగా అయితే దోశల పెనం మీద నీళ్ళని చిలకరించుకొని క్లీన్ చేసుకొని దోశ వేసుకున్నారో అదే ప్రాసెస్లో ప్రతి దోశను కూడా వేసుకోవాలి. అప్పుడే మీకు దోశలన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో చూసారు కదా,
ప్రతి హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే దోశల పిండిని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని క్రిస్పీ దోశని ఎలా వేసుకోవాలో ఇలా చక్కగా దోశలు వేసేసుకొని హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను, చూసారా ఎంత క్రిస్పీగా ఉంది అనేది. మీకు చూస్తేనే అర్థమైపోతుంది, మళ్ళీ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో చక్కగా ఇలా దోశలు వేసుకొని వెంటనే ఎంజాయ్ చేసేయండి. రవ్వ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం రవ్వ దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అంటారనమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 3/4 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా బియ్యం పిండిని, ఆ బియ్యం పిండిని వేసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు మైదాని వేసుకోండి. ఇంతే, ఇంకా రవ్వ దోశ కోసం పిండిలు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే పిండి కలిపిన తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నమాట. అది వేసుకుంటేనే మీకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. సో అదేంటి అనేది ముందు వీడియోలో చెప్తూ ఉంటాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు కచ్చా పచ్చాగా దంచిన మిరియాల పొడిని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు పంచదారను వేసుకోండి. ఇలా పంచదార వేసుకోవడం వల్లనే మనకి రవ్వ దోశ అనేది మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది అనమాట. హోటల్ వాళ్ళు ఖచ్చితంగా ఇలా కొద్దిగా పంచదారని వేస్తారు. మీకు ఒకవేళ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే 1 టీ స్పూన్ వరకు బాగా సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ బాగా సన్నగా కట్ చేసిన కరివేపాకుని కొద్దిగా, అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఈ పిండిల్లో కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వీటిలో కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. కప్పు బొంబాయి రవ్వకి ఫస్ట్ మనం 4 కప్పుల నీళ్ళని పోసుకోవాలి. అయితే 4 కప్పుల నీళ్ళని ఒకేసారి పోసుకోకుండా ఫస్ట్ 2 కప్పుల నీళ్ళని పోసుకొని ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మరొక 2 కప్పుల నీళ్ళని పోసుకోండి. ఫస్ట్ 2 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకున్న తర్వాత మాత్రమే ఇంకొక 2 కప్పుల నీళ్ళని వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో మొత్తానికి 4 కప్పుల నీళ్ళని వేసుకొని ఇది కలుపుకున్న తర్వాత మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో వాటర్ లాగా ఉంటుందన్నమాట. రవ్వ దోశకి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట. నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా 1 కప్పుకి 4 కప్పులు నీళ్ళు పోసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. సో ఇలా రెడీ చేసుకున్న రవ్వ దోశ మిశ్రమాన్ని మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. అప్పుడు మనకి రవ్వ అనేది చక్కగా నానుతుంది అనమాట. సో ఈలోపు మనం ఈ రవ్వ దోశలోకి ముందుగానే కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు, అలాగే పుట్నాల పప్పు అంటారు కదా, వాటిని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక్కడ నేను వాడే పచ్చిమిర్చి అనేది బాగా కారంగా ఉన్నాయన్నమాట, అందుకని 4 పచ్చిమిర్చిని వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక చిన్న ముక్క అల్లాన్ని వేసుకోండి. అల్లాన్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఇందులో నీళ్ళేమీ వేసుకోకుండా ఇది కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ చట్నీని గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి. మనకి హోటల్లో వడ్డించే కొబ్బరి చట్నీ అనేది గట్టిగా ఉంటుందన్నమాట, పలుచగా ఉండదు. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, మనకి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి హోటల్ స్టైల్లో చట్నీ అనేది గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని
ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకొని, ఈ తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి హోటల్ స్టైల్లో టేస్టీగా కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొబ్బరి చట్నీ అనేది ఈ రవ్వ దోశలోకి మంచి కాంబినేషన్ అనమాట. సో మనకి చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఈ రవ్వ దోశ మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా, అది మనకి మూత తీసి చూస్తే ఈ రవ్వ అనేది కిందకి వెళ్ళిపోయి పైన నీళ్ళు అనేది ఈ విధంగా తేలుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనకి రవ్వ అనేది చక్కగా నాని వాటర్కి అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. ఇలా దోశ వేసుకునే ముందు బొంబాయి రవ్వని వేసుకొని కలుపుకోవడం వలన మనం వేసుకోబోయే రవ్వ దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం వేసుకున్న ఈ 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అనేది మనకి నీళ్ళల్లో నానకుండా అలాగే ఉంటుంది కాబట్టి మనకి రవ్వ దోశ తినేటప్పుడు కరకరలాడుతూ బాగా క్రిస్పీగా ఉంటుంది అనమాట. సో హోటల్స్లో ఇదే విధంగా దోశ వేసే ముందు కొద్దిగా బొంబాయి రవ్వని కలిపి దోశ వేస్తారనమాట. దానివల్లే మనకి దోశ అనేది క్రిస్పీగా అనిపిస్తుంది. ఇది ఒక సీక్రెట్ టిప్ అనమాట. రవ్వ దోశ వేసుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో మనం రవ్వ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉంది కదా, ఇప్పుడు ఇందులోకి ఇంకొక కప్పు వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి మనం 1 కప్పు బొంబాయి రవ్వ, 3/4 కప్పు బియ్యం పిండి, అరకప్పు మైదాకి 5 కప్పుల నీళ్ళని పోసుకున్నాం. ఇవి పర్ఫెక్ట్ కొలతలు అనమాట. ఇదే ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి మీరు రవ్వ దోశని ప్రిపేర్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా మీకు హోటల్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో అదే విధంగా మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటారు. అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశని వేసుకోవడం కోసం ఇలా గరిటెతో కాకుండా ఒక గిన్నెని సెట్ చేసుకోండి. గిన్నెతో అయితే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవడానికి వస్తుంది అనమాట. ప్రతిసారి కూడా మీరు దోశ వేసుకునే ముందు ఈ రవ్వ దోశ మిశ్రమాన్ని ఈ అడుగు నుంచి ఒకసారి కలుపుకొని అప్పుడు దోశను వేసుకోవాలి. ఎందుకంటే మనకి రవ్వ అనేది అడుక్కు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతిసారి మనం కలుపుకొని ఆ పైన వచ్చే తేటను తీసుకొని దోశలాగా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనం అనేది బాగా వేడిగా ఉండాలి. పెనం అనేది మనకి బాగా వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నూనెను వేసుకొని ఉల్లిపాయతో ఈ విధంగా రబ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు దోశ అనేది చక్కగా వస్తుంది అనమాట. నెక్స్ట్ దీని మీద కొద్దిగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా ప్యాన్ అంతా వేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ దోశ మిశ్రమాన్ని నేను ఇందాక చెప్పిన విధంగా అడుగు నుంచి ఒకసారి కలుపుకొని తర్వాత పైన వచ్చిన తేటని ఈ విధంగా గిన్నెలోకి తీసుకొని దోశల పెనానికి ఫస్ట్ అంచుల వెంబటి నుంచి దోశ వేసుకుంటూ ఈ విధంగా మధ్యలోకి పోసుకోవాలి. ముందే మీరు ఈ మిశ్రమాన్ని మధ్యలో పోసేసారంటే మధ్యలో మనకి పెనం వేడనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోశ అనేది మాడిపోతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే రవ్వ దోశని అంచుల నుంచి వేసుకుంటూ ఈ విధంగా మధ్యలోకి పోసుకోవాలి. ఈ విధంగా రవ్వ దోశని వేసుకున్న తర్వాత ఈ దోశని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఈవెన్గా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. నూనె అనేది ఈ రవ్వ దోశకి ఎక్కువగానే పడుతుందన్నమాట. మీరు ఎంత ఎక్కువగా నూనె వేసుకుంటే మీకు దోశ అనేది అంత క్రిస్పీగా వస్తుంది అనమాట. సో ఇలా చక్కగా నూనె వేసుకొని పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దోశ ఎర్రగా కాలిన తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవడమే. దోశ చూసారా మంచి రంగులో క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా దోశని వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోండి. అయితే దోశలు వేసుకునే కొద్దీ మనకి ఈ దోశల పిండి మిశ్రమం అనేది చిక్కబడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ దోశలు వేసుకోండి. ఇక్కడ మీకు పూరి చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం పూరి పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి 1.5 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. బయట మనకి హోటల్స్లో అయితే
పూరీ పిండి అని సపరేట్గా దొరుకుతుందనమాట. ఆ పిండితో ప్రిపేర్ చేస్తారు. మీకు ఎవరికైనా పూరీ పిండి అవైలబుల్గా ఉంటే ఆ పూరీ పిండిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గోధుమ పిండినే వేసుకుంటున్నాను. ఇలా 1.5 కప్పుల గోధుమ పిండికి 1.5 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకోండి. ఇలా బొంబాయి రవ్వని వేసుకోవడం వల్ల పూరీలు మనకి పొంగినవి తొందరగా అణిగిపోకుండా ఎక్కువ టైం వరకు అలానే పొంగి ఉంటాయన్నమాట. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఫస్ట్ ఈ ఉప్పు, బొంబాయి రవ్వ అలాగే నూనె ఇవన్నీ కూడా గోధుమ పిండిలో కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పూరీ పిండిని కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోండి. నీళ్ళని ఒకేసారి ఎక్కువ పోసేయకుండా కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకున్నారంటే పిండి మనకి చక్కగా సాఫ్ట్గా రెడీ అవుతుంది అనమాట. ఇక నేను మీకు పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా సాఫ్ట్గా ఉండే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న ఈ పూరీ పిండి మీద మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. అంతకన్నా ఎక్కువసేపు అవసరం లేదు. ఈ 10 నిమిషాల్లో మనం చక్కగా ఈ పూరీకి కావాల్సిన కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈరోజు నేను కర్రీని సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్లో ప్రిపేర్ చేసినా కూడా కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో వస్తుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే పని తక్కువ, రుచి ఎక్కువగా వస్తుంది. సో ఈ పూరీ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులు వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోండి. సో పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. అదేవిధంగా ఒక 4-5 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పూరీ కర్రీలో కారం అస్సలు వేయరు. కారానికి తగ్గట్టుగా చూసుకొని ఇలా పచ్చిమిర్చినే వేసుకోండి. అలాగే ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగ్గించి వేసుకున్నాను. మీరు తీసుకునే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని వీటిని కొద్దిగా వేయించుకోండి. సో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ పూరీ కర్రీ కోసం ఉల్లిపాయలు అస్సలు రంగు మారకూడదు. జస్ట్ మనకి కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట. సో ఒక 2-3 నిమిషాలకే మనకి ఉల్లిపాయ ముక్కలు చూసారా ఇలా చక్కగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజులో ఉండే బంగాళదుంపల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి పచ్చి బంగాళదుంప ముక్కలే, ఉడకపెట్టినవి కాదు. ఉడకపెట్టకుండా మనం డైరెక్ట్గా పచ్చి బంగాళదుంప ముక్కల్ని వేసేసుకొని కుక్కర్లో చక్కగా కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బంగాళదుంప ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి జస్ట్ ఒక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి. మనకి ఈ బంగాళదుంప ముక్కలు ఉడకాలి కదా, దానికోసం ఇలా 1 నుంచి 1.5 గ్లాసుల వరకు నీళ్ళని వేసేసుకొని ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోపు మరొక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోండి. అలాగే ఇందులోనే 1/2 కప్పు దాకా నీళ్ళని కూడా వేసేసుకొని శనగపిండి ఉండలేమీ లేకుండా ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి. ఉండలుగా ఉందంటే మనం ఇది కర్రీలో వేసినప్పుడు తొందరగా ఉండలు కట్టేస్తుంది అనమాట. అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో కుక్కర్ 5 విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి బంగాళదుంప ముక్కలు చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోతాయి అనమాట. ఇలా ఉడికితేనే మనకి పూరీ కర్రీ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ శనగపిండి నీళ్ళని వేసుకుంటూ కలుపుకోండి. ఇలా శనగపిండి నీళ్ళని వేసుకోవడం వల్ల పూరీ కర్రీ అనేది చిక్కబడుతుంది అనమాట. అందుకని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ శనగపిండి నీళ్ళని వేసుకుంటూ కలుపుకోండి. మంటని హైలో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టారంటే ఈ శనగపిండి తొందరగా ఉండలు కట్టేస్తుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోండి. శనగపిండి కొద్దిగా ఉడికిన తర్వాత ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ ఏమైనా సరిపోలేదు అనిపిస్తే మనం ఇందాక ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు వేసుకున్నాం కదా, దాన్ని బట్టి చూసుకొని సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకి ఒక 2 నిమిషాలకి చూసారా కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడే మనం కర్రీని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరీ గట్టిగా ఉడికించేసుకున్నారంటే చల్లారి
చల్లారిన తర్వాత ఇది మరీ గట్టిగా ముద్దకూరలాగా అయిపోతుంది అనమాట. అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పూరీ కర్రీని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఈ పూరీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి పూరీ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా నానిపోతుంది. ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ పిండిని మరొక 2 నిమిషాల పాటు చేత్తో బాగా నీట్ చేసుకోండి. ఇలా నీట్ చేసుకున్నారంటే పిండి మనకి చక్కగా సాఫ్ట్గా రెడీ అయ్యి పూరీలు చక్కగా పొంగుతాయి అన్నమాట. సో ఒక 2 నిమిషాలు ఇలా మర్దన చేసిన తర్వాత ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ మీడియం సైజులో ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడైనా సరే పూరి ప్రిపేర్ చేసుకోవడం కోసం మరీ పెద్ద పూరీలు ప్రిపేర్ చేసుకోకూడదు. మన ఇంట్లో కడాయిలు మరీ పెద్దగా ఉండవు కదా, మీరు పెట్టుకునే కడాయి సైజుకి తగ్గట్టుగా ఈ ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా చక్కగా పిండి ముద్దలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పొడి పిండిలో ఈ విధంగా డిప్ చేసుకుంటూ మీడియం సైజులో పూరీలను ఒత్తుకోండి. మరీ మందంగా ఒత్తుకోకూడదు, అదేవిధంగా మరీ పల్చగా ఒత్తుకోకూడదు. మరీ పల్చగా ఒత్తుకున్నారంటే పూరీలు నూనెలో వేసినప్పుడు హోల్ పడిపోయి నూనె పీల్చేస్తాయి, అదేవిధంగా పూరి పొంగకుండా అణిగిపోతుంది అనమాట. అదే మందంగా ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి ఇవి అప్పడాల్లాగా వచ్చేస్తాయి. అందుకని మీడియం సైజులో ఈ పూరీల్ని ఈ విధంగా ఒత్తుకోవాలి. సో ఇదే విధంగా అన్ని పూరీలను కూడా ఒత్తుకోండి. ముందే చెప్పాను కదా, మరి పెద్ద సైజులో పూరీలు ప్రిపేర్ చేసుకోవద్దు. మీరు ఫ్రై చేసుకునే కడాయి సైజుకు తగ్గట్టుగా పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ విధంగా పూరీలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పూరీలను ఫ్రై చేసుకోవడం కోసం కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పూరీలను ఫ్రై చేసుకోవాలంటే మాత్రం నూనె చాలా వేడిగా ఉండాలి, పొగలు వచ్చేంత వేడిగా ఉండాలి. అదేవిధంగా మంట కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట. అలా నూనె బాగా వేడిగా పొగలు కక్కుతూ ఉన్నప్పుడు మాత్రమే పూరీని వేసుకోండి. అప్పుడే మీకు పూరి చక్కగా బుస్సున పొంగుతుందనమాట. సో పూరి వేసిన తర్వాత గరిటతో జస్ట్ ఒకసారి అలా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే పూరి చూసారా ఎంత చక్కగా పొంగిందో. నూనె సరిగా కాగకపోయినా మంటని హై ఫ్లేమ్లో పెట్టకపోయినా సరే పూరీలు మీకు పొంగవన్నమాట. ఇలా చక్కగా పూరి ఒకవైపు పొంగిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పేసుకొని రెండు వైపులు కూడా చక్కగా ఇలా పూరీని కాల్చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఒక్క చొక్క నూనె కూడా పీల్చవు, పూరీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఇదే విధంగా అన్ని పూరీలను కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మంట మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలి, అదేవిధంగా నూనె కూడా బాగా వేడిగా ఉండాలి. సో ఇలా చక్కగా పూరీలన్నీ కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పూరీ కర్రీతో సర్వ్ చేసుకోండి. ఒక్కసారి ఇలా రెడీ చేసుకొని టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు అడగకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో వాళ్ళు అయితే వారానికి ఒక్కరోజైనా సరే ఈ పూరీ కర్రీని ప్రిపేర్ చేయమని అడుగుతారు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కరెక్ట్గా మనకి 25 నుంచి 30 నిమిషాల్లోనే పూరి అలాగే పూరీ కర్రీ రెడీ అయిపోతుంది. ప్రతి ఒక్కరి ఫేవరెట్ అయిన ఈ నీర్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ నీర్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పుతోటి పల్లీలను వేసుకోండి. ఇవి వచ్చేసి 50 గ్రాముల వరకు ఉంటాయన్నమాట. ఈ పల్లీలని చిన్న మంట మీదే కలుపుకుంటూ లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. సో పల్లీలు చూసారా, ఇలా కొంచెం లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి మనం ఇందాక ఏ కప్పుతో అయితే పల్లీలు వేసుకున్నామో అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 6-7 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 10 నుంచి 12 వరకు పుదీనా ఆకులు అండ్ అలానే ఒక 4 నుంచి 5 వరకు కరివేపాకు వేసుకోండి. చివరిగా చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని వీటన్నింటిని కూడా ఖచ్చితంగా చిన్న మంట మీదే కలుపుకుంటూ జస్ట్ 1-2 నిమిషాల పాటు వేయించుకోండి. ఈ పుట్నాల పప్పు వేసిన తర్వాత మీరు ఎక్కువసేపు వేయించేశారంటే పుట్నాల పప్పు అనేది మాడిపోయి మనకి చట్నీ రుచి అంతా కూడా మారిపోతుంది అనమాట. కాబట్టి ఇవి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఇవి చూసారా ఇలా కొంచెం తెల్లగా వస్తే సరిపోతుంది అనమాట. 1 నిమిషం వేయించుకుంటే ఇవన్నీ కూడా చక్కగా వేగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనకి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి ఇందాక మనం పల్లీలు వేసుకున్నాం కదా, సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి.
తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఫస్ట్ కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ చట్నీని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసాక చూపిస్తున్నాను చూసారా, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. హోటల్లో ప్రిపేర్ చేసే నీరు చట్నీలో కొత్తిమీర అనేది చిన్న చిన్న పలుకులుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా చట్నీని కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు కూడా కొంచెం హోటల్లో ప్రిపేర్ చేసినట్టే వస్తుందన్నమాట. సో ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు, లైట్గా బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. సో ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా, మనకి ఇలా కొత్తిమీర అనేది చిన్న చిన్న పలుకులుగా కనిపిస్తూ ఉండాలన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళని కూడా ఈ చట్నీలో వేసుకొని చట్నీని పల్చగా ప్రిపేర్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసేది నీరు చట్నీ కదా, సో బాగా పల్చగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని ఈ ఆవాలు ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. సో ఆవాలు అలాగే ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత చివరిలో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నామంటే హోటల్ స్టైల్లో ఎమ్మీగా ఉండే నీరు చట్నీ మనకి ఇంట్లోనే ఈజీగా తయారైపోతుంది. చూసారా, చూస్తుంటేనే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మీరు ఈ చట్నీని ఇడ్లీ, ఉప్మా, వడ, ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ టేస్ట్ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాల్సిన చట్నీ రెసిపీ ఇది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ నచ్చిందో లేదో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఎమ్మీ, టేస్టీ అండ్ సీక్రెట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.